అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఆల్రెడీ దసరా పండుగ అయిపోయింది. కానీ నాకు వీడియో చేయడం కుదరలేదు కాబట్టి ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. మేమైతే దసరా పండుగ రోజు మా ఇంటి దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా గుడికైతే వెళ్ళినామండి. ఎట్లుంది ఏంటి అక్కడ ఏం చేశారో చూపిస్తా చూడండి. చూశారు కదా సాయిబాబా గుడిలో ఊరేగింపు ఎట్లా జరిగిందని. సాయిబాబాని అయితే ఊరేగించి ఊర్లో తీసుకొస్తున్నారండి. సో ఆ వీడియో అయితే నేను తీయలేదు. ఊరేగింపు తర్వాత ఇక్కడైతే సాయిబాబాని పెట్టబోతున్నారు చూడండి. తర్వాత ఉయ్యాలలో అయితే సాయిబాబా ఉన్నారు చూడండి. మంచిగా అయితే చాలామంది మొక్కుకుంటున్నారు, ఉయ్యాల ఊపి మొక్కుకుంటున్నారండి. చూడండి ఎంత బాగా సాయిబాబా నిద్రిస్తున్నది, ఎంత బాగుందో. మేమైతే దసరా పండుగ రోజు మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళినాము. సో అందుకోసమే ఈ వీడియో అయితే మీకు చూపిద్దాం అన్నట్టయితే చూపిస్తున్నాను. చూడండి పల్లకి ఎంత బాగుంది కదా, సాయిబాబాని ఊరేగించినది. డెకరేషన్ కూడా చాలా బాగా చేసిండ్రు కదా. మీరు ఎట్లా అంటే మీ ఇంటి దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళారా దసరాకి, లేకపోతే ఇంకా ఏ టెంపుల్కి వెళ్ళారు కూడా కామెంట్ చేసేసేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది అబ్బా. అంటే సాయిబాబా గుడిలో చాలా పూజలు అయితే జరిగినాయి, కానీ ఇలా పల్లకిలో ఊరేగించింది నేను ఫస్ట్ టైం అయితే చూడడము మా ఊర్లో. చూడండి ఇక్కడైతే మా పిల్లలైతే మంచిగా ఎక్కుతూ అల్లరి చేస్తూ భలే అల్లరి చేసిండ్రు అబ్బా. అదే అండి, చాలా సార్లు అయితే టెంపుల్కి కానీ ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మెయిన్ పిల్లలు సైలెంట్గా ఉండాలా ఇంటి దగ్గర సైలెంట్గా ఉండాలని చెప్పి పెడతాము. చివరికి వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు, అల్లరి చేస్తూనే ఉంటారు కదా. చూడండి పైన సాయిబాబా గుళ్ళో అయితే ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేశారో, చాలా బాగుందండి డెకరేషన్ అయితే. ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ కూడా జరిగాయి, అవి కూడా నేనైతే ఒక వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది ఓన్లీ సాయిబాబా గుడి దర్శనము ఎలా వేసుకున్నాము ఏంటి ఎట్లుంది అన్నట్టు చూపిద్దామని అయితే ఈ వీడియో అయితే తీయడం అయితే జరుగుతుందండి. చూడండి సాయిబాబా ఎంత బాగున్నారో కదా. అదిగాక డెకరేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచిగా అయితే మొక్కుకొని మంచిగా దర్శనం అయితే నేను చేసుకున్నాను. చాలామంది అయితే వచ్చారండి సాయిబాబా గుడికి. ఇదో చూడండి సాయిబాబా గుళ్ళో అయితే చాలామంది వాటిని ఏమో అంటారు నాకు తెలియదు. ఆ కర్రల్ని పట్టుకొని అట్లా ఊపుతున్నారు కదా, వాటిని ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. అలా ఎందుకు ఊపుతారు ఎందుకు నాకు తెలియదు. మీకు కనుక తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి నేనైతే ఇంకా మంచిగా అయితే మొక్కుకున్నాను సాయిబాబాని. ఈ సాయిబాబా టెంపుల్ వచ్చేసి ఈ మధ్యనే కట్టించారండి. దీన్ని కట్టించారు, ఇది ఎట్లా ఓపెన్ చేశారు ఏంటి అనేది ఇంకోసారి వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సరేనా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ కూడా చేసేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోతో